వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మండల ప్రజాపరిషత్లో ఈరోజు ఆడుదాం ఆంధ్ర 1K రన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంపీడీఓ పి నరేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమం విశేషాలు, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, షెడ్యూల్ ఏంటో సార్ నడుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 15,004 సచివాలయాల్లో ప్రతి సచివాలయ పరిధిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. కోరుకొండ మండలంలో కూడా 26వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము లాంచ్ చేస్తున్నాం అన్ని సచివాలయాల్లో. దీనికోసం ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఆర్గనైజ్ అంశాల్లో వీళ్ళకి ట్రైనింగ్, వీళ్ళకి ఆటల పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అండ్ షటిల్ బ్యాడ్మింటన్. ఈ 5 ఆటల పోటీల్లో మొత్తం 24 కోరుకొండ మండలంలో ఉన్న 24 సచివాలయ పరిధిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 26వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు కూడా గ్రామ సచివాలయ పరిధిలో ఈ ఆటల పోటీల నిర్వహణ అనేది జరుగుతుంది. దీనికి గాను ఆడదాం ఆంధ్ర పోర్టల్లో ఆల్రెడీ షెడ్యూల్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది, టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీములు స్థానిక పీఈటీలు, పీడీల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి గాను ప్రతి సచివాలయంలో ఒక 10 మంది స్పోర్ట్స్ వాలంటీర్స్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయ స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళతోటి మండల స్థాయిలో టీమ్స్ని ఏర్పాటు చేసి మళ్ళీ మండల స్థాయిలో కూడా సేమ్ ఇదే 5 విభాగాల్లోనే ఆటల పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆటల పోటీల్లో విజేతలను తదుపరి నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మొత్తం 5 స్థాయిల్లో ఈ ఆటల పోటీలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఆడదాం ఆంధ్ర అన్నటువంటి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచడం. మీ అందరికీ తెలుసు, జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ మనం మొన్న సెప్టెంబర్ నెలలో నిర్వహించాం. ఇప్పుడు జనవరి నెలలో మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత నిర్వహిస్తున్నాం. ఈ ఆరోగ్య సురక్ష ద్వారా అదేవిధంగా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్, అదేవిధంగా గ్రామ సచివాలయాల పరిధిలో విలేజ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడము, ఇదంతా ఆరోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా ప్రజల యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఫిట్నెస్ పెరగాలి. ఆటల పట్ల చాలామంది స్కూల్, కాలేజీ రోజులు దాటిపోయిన తర్వాత ఆటల పట్ల దృష్టి పెట్టరు. కానీ ప్రజలందరిలో, సామాన్య ప్రజల్లో కూడా ఆటల పట్ల వాళ్ళ దృష్టి సారించేటట్లు చేయడము, ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు మానసిక ఒత్తిడిని జయించడం, తద్వారా ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నట్లయితే కనుక వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగవుతుందన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ 5 దశల్లో మండల స్థాయి దాటిన తర్వాత నియోజకవర్గ స్థాయి నుంచి, అదేవిధంగా జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ 5 ఆటల పోటీలకి క్యాష్ ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీలో క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. ఈ ఆటల పోటీలు రాబోయే నెల 10 రోజుల, మొత్తం 40 రోజుల వ్యవధిలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలో ప్రజలందరూ కూడా పాల్గొని ప్రభుత్వం ఇచ్చినటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం కోసం, క్రీడా పోటీలు నిర్వహించడం కోసం చాలా ఖరీదైనటువంటి క్వాలిటీ ఎక్విప్మెంట్ని కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ని ప్రతి సచివాలయానికి కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ గ్రౌండ్స్లో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ప్రతి క్రీడా విభాగానికి కూడా వాలంటీర్స్ సహాయంతో పాటు ప్రతి ఆటల పోటీలకి కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది. క్రికెట్కి ఇంజనీరింగ్ అసిస్టెంటు, అదేవిధంగా కబడ్డీకి విఆర్ఓ గారు, అదేవిధంగా ఖోఖోకి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్, వాలీబాల్కి జిఎంఎస్కే, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్కి వెల్ఫేర్ అసిస్టెంట్. ఇట్లాగా ఈ 5 క్రీడా పోటీలకి కూడా నిర్వహించడానికి సెక్రటరీకి సహాయంగా ఉండేందుకు గాను సచివాలయంలో ఇలాగే ఇన్ఛార్జ్ ఫంక్షనరీస్ని కూడా పెట్టడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చారో అది నిన్నటి రోజున ప్రతి సచివాలయ పరిధిలో డిస్ప్లే పెట్టాం మేము. ఆ క్రీడా పరికరాలన్నింటినీ కూడా సచివాలయాలకి పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ క్రీడా పరికరాలను మళ్ళీ తీసుకొని మండల పరిషత్ ఆఫీసులో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొనడానికి గాను విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా మీడియా సోదరులందరినీ కోరడం. మండల స్థాయి పోటీలు ఎక్కడ జరుగుతాయి సార్? మండల స్థాయి పోటీలు ఇక్కడ కోరుకొండలోనే జరుగుతాయి.